శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా నాకు చాలామంది కాల్ చేసి అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, పితృశాపాలు ఉన్నాయి సార్, మాకు పితృశాపాలు ఉన్నాయి, వాటిని ఎలా మనం వాటి నుంచి తప్పించుకోవాలి, ఎలా మరి పితృశాపాలకు పరిహారం ఎలా చేసుకోవాలి అని రకరకాలుగా అడుగుతున్నారు. కొంతమందికి పితృశాపాలు అంటే తెలియదండి, వాటి వలన ఎన్ని అనర్థాలు జరుగుతాయో వాళ్ళకు తెలియదు. ముఖ్యంగా మీకు కనుక పితృశాపాలు కనుక ఉన్నట్టయితే మీకున్నటువంటి సమస్య ఎలా మారుతుందంటే, సంపాదనలో మీకు సంపాదించిన సంపాదన అనేది కూడా దానికి రెట్టింపు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈరోజు నీకు శాలరీ ఒక 20,000 వచ్చింది, 20,000కి ఇంకొక 10,000 రూపాయలు కలిపి ఆ నెల గడవడం, పూర్తయిపోవడం. అంటే ఇంట్లో ఎప్పుడు ఏదో రకమైనటువంటి సమస్య, ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యలకు అనారోగ్య సమస్య ముడిపడి ఉండడం, ఇంట్లో ఎవరికి ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి బాధలు కలగడం. ఒకరోజు కొంత కుటుంబ సభ్యులలో కొందరు మంచిగా ఉంటే ఇంకొకరు బాగుండకపోవడం, ఎప్పుడు ఒకరికి నలతగా ఉంటే ఇంకొకరు అది తేరుకునే లోపు ఇంకొకరికి సమస్య మొదలైపోవడం, మనస్సు ప్రశాంతత అనేది లేకపోవడం, తర్వాత చిందర అంటే ఎప్పుడు ఆందోళన చెందడం, హైపర్ టెన్షన్ రావడం, ఎక్కువగా గుండె మొత్తం వేగంగా కొట్టుకోవడం, ప్రతి చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకోవడం, పనులు గడప దాకా వస్తాయి, ఆ పనులన్నీ గడప దాకా వచ్చి మళ్ళీ అది పూర్తయిపోతుంది అనే టైంలోనే అది రివర్స్గా మారి అట్నుంచి అటే వెళ్ళిపోవడం, ఆ వచ్చే లావాదేవీలు కూడా. కొందరు సంపాదనలో వ్యాపార రంగంలో మంచి అగ్రగామిగా నిలవాలని చాలా వరకు అహర్నిశలు కష్టపడి పనిచేస్తారు, వ్యాపారాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ స్థాయి ఒకేసారి డౌన్ఫాల్ అయిపోవడం, కోట్ల రూపాయలు, లక్షల రూపాయల అప్పులో ఊబిలో కూరుకొని పోవడం. చాలా పితృశాపాలు ఉంటే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి. ఒకతను ఒక రైస్ మిల్ యజమాని మన దగ్గరకు వచ్చాడు. ఈ బాయిల్డ్ రైస్ మిల్, ఒక 8 మంది పార్ట్నర్స్లో ఒక 20 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్, అంటే ఆ కంపెనీ రన్ చేస్తున్నారే 20 కోట్లతో స్టార్ట్ చేశారు. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్, అంటే వేరే దేశాలకు కూడా ఇక్కడ నుండి పంపిస్తారు. అది ఏంటంటే మెయిన్గా ఉన్న ఫలంగా ఏంటంటే, దాంట్లో ఉన్నటువంటి ఒక అతను, అతనికి ఎందుకు ఆ దుర్బుద్ధి పుట్టిందో ఏమో కానీ, దాంట్లో ఉన్నటువంటి ఒక పార్ట్నరు దీంట్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చైనా బయటికి పంపించాలి, పార్ట్నర్గా నేనే ఉండాలి అని చెప్పేసి అందరికీ, తను లాస్ ఏర్పడినా, తను నష్టపోతున్నాడో ఆ షేర్ అంతా ఇవ్వకున్నా కూడా అందరినీ మనిషికి తలా 3 కోట్ల రూపాయలు ఇచ్చి పంపించాడండి. 3 కోట్ల రూపాయలు ఇచ్చి పంపించాడు. తర్వాత ఇప్పుడున్నటువంటి వాల్యూ ఏదైతే మిషనరీ ఉందో ఆ మిషనరీలో ఇంత కాస్ట్ వచ్చేసి అని చెప్పేసి మళ్ళీ ఈ మిషనరీకి సంబంధించింది తలా మళ్ళా 2 కోట్లు, అంటే ఇవి 3, ఇవి 2, 5 అన్నీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళని పంపించారు. అట్లీస్ట్ ఒక సంవత్సరంలోనే నేను సంపాదిస్తాను అని అతనికి అర్థమైపోయింది. అందరిని ఇచ్చి పంపించేశాడండి. పంపించిన తర్వాత ఇక్కడ మెయిన్గా ఏంటంటే, ఒక వ్యాపారం చేసినా కూడా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తుందంటే వారి యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఆ వ్యాపారం నడుస్తుందండి. ఈ 8 మంది పార్ట్నర్లు ఉన్నారు కాబట్టి ఆ పార్ట్నర్లో కొంతమందికి మంచి జాతకం ఉంటుంది, మంచి హస్తవాసి ఉంటుంది, వాళ్ళ ద్వారా నడవచ్చు. అలా ఈ 8 మంది ఏంటంటే మంచి హస్తవాసి జాతకులు కాబట్టి అందరూ బాగా సంపాదించుకొని మంచి ముందటికి వెళ్తున్నారు. ఇతనికి దుర్బుద్ధి పుట్టి అతన్ని బయటికి పంపించేశాడు. పంపించిన తర్వాత ఆ వ్యాపారం ఉన్నది కూడా ఒకేసారి మొత్తం డౌన్ఫాల్ అయ్యి కింద పడిపోయిందండి. బయట సుమారుగా ఒక 30 కోట్ల దానికి అప్పు తీసుకొచ్చాడు. ఆ అప్పులకు ఇంట్రెస్ట్ కట్టలేక ఆ వ్యాపారాన్ని మొత్తం అమ్మేసుకొని అతనికి సంపాదించిన డబ్బులు కూడా మొత్తం కూడా ధారపోసేసి మొత్తం జీరో అయిపోయి
అతను ఒక విధంగా చెప్పాలంటే భరించలేక ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళిపోయాడండి పాపం. టెన్షన్ ఇక భరించలేకపోయాడు. ఎక్కడి నుండి తీసుకొస్తాడు? నేను 7 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తీసుకొస్తాడు? అతని జాతకాన్ని నేను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తన జన్మ జాతక కుండల్ని మొత్తం చూసి అతను చూసినప్పుడు పితృశాపం ఉంది. అతనికి పితృశాపం ఉంది. పితృశాపం ఉంటే ఏమవుతుందండి? ఇదే విధంగా మొత్తం డౌన్ఫాల్ అయిపోతారు, ఉన్నదంతా పోగొట్టుకొని పోతారు మొత్తం టోటల్. అతను ఏంటంటే పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, పిల్లలు బాగా చదువుకుని అమెరికాలో అదొక్కటే ఆయనకు ఆసరా, ఇంకా వేరే ఏది లేదండి. జీరో అయిపోయాడు. ఐపీ పెట్టుకున్నాడు మొత్తం ఐపీ. ఏం చేసే పరిస్థితి ఏం లేదు. వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేశారంటే నాన్నయ్య నువ్వు మా దగ్గరికి వచ్చేసి అన్నారు. కానీ ఐపీ పెట్టినాక ఎటు పోవద్దు కదా, ఎటు వెళ్ళడానికి ఉండదు, అక్కడే ఉండాలి. పరిస్థితి చక్రవ్యూహంలో ఇరుక్కున్నట్టుగా ఉంది. డబ్బులు కట్టాలన్నా కడితే రిలీజ్ అవుతాం, లేదంటే కష్టం. తన జన్మ జాతకాన్ని చూస్తే ఆ ప్రాబ్లం వచ్చిందండి. అందుకే ఏదన్నా పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టాలన్నా, పార్ట్నర్లను మనం బయటికి పంపించాలన్నా, ఓన్గా బిజినెస్ ప్లాన్ చేయాలన్నా, నేనంటూ ఒకరిని ఉన్నాను కదండి ఖచ్చితంగా మీకు తెలియజేయడానికి. మనం గోటితో పోయేదాన్ని గొడ్డలు దానగా తీసుకురాకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు చాలామంది వ్యాపారంలో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెనక నుండి పోయినా మంచిదే, కానీ ముందు నుండి ఒక చీమను పోవడానికి ఇబ్బంది పడతారు. షేర్ మార్కెట్లు చేసేవాళ్ళు, నేను చాలా మందికి చెప్పాను, షేర్ మార్కెట్ కానీ ఏదైనా మార్కెట్లు ట్రేడింగ్ చేసేటువంటి వారు ఒకసారి మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి మీ పేరు బలాన్ని మీరు పెంచుకొని షేర్ మార్కెట్లో అదృష్టం కొద్ది మీకు లాభాలు వస్తాయి. దానికి నాకు ఇంత ఫీజు కావాలి, చిన్న అమౌంట్ ఫీజు, ఒక 3,000 రూపీస్ అట్లా ఫీజు నేను తీసుకుంటానండి. తీసుకుని నేను సెట్ చేసి పెడతాను, మీరు షేర్ మార్కెట్ చేసి చూడండి, మీకు మంచి లాభాలు వస్తాయని చెప్తే అసలు ఎవరు దాన్ని పట్టించుకోరు. కానీ ఒక రోజులో 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు ఇట్లా ట్రేడింగ్లో పోగొట్టుకుంటే ఏమనిపించదండి మనకు. అవి పోతామే, లక్షలు పోతామే. కానీ జాతకాన్ని మొత్తం పరిశీలన చేసి మీకు ఉన్నటువంటి గ్రహస్థితిగతులను బట్టి మీ పేరులో మంచి అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి సంఖ్యాబలం ఉన్నటువంటి నంబర్ను మీ పేరులో ప్రోగ్రామ్ చేస్తాను, మీకు మంచి జరిగే విధంగా, కనీసం ఒక 40-50% అన్న మంచి జరిగే విధంగా నేను చేస్తానంటే దాన్ని ఎవరు విశ్వసించరండి. వెనక నుండి ఏనుగులు పోయినా మంచిదే, కానీ ముందటి నుండి మాత్రం ఒక చీమను కూడా పోనివ్వరు. ఇంకెక్కడండి బాగుపడేది? నిజమండి, ఇది అక్షరాల నిజం. ఇది నేను చెప్పేది. వ్యాపారాలలో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నష్టపోతారు. అలాగే చూసుకుంటూ కూర్చుంటారు. మరి మన జీవితం ఎందుకు మారింది, ఎందుకు నష్టపోతున్నాం, వ్యాపారాలు ఎందుకు జరగట్లేదు అని ఒక ఆలోచనకు వచ్చి మాలాంటి వాళ్ళను కలిస్తే మేమేం లక్షల ఫీజులు తీసుకోవండి అసలు ఎట్టి పరిస్థితుల్లో. చిన్న అమౌంట్ అండి. మేము ఆ అమౌంట్ కూడా నేను ఈ ఆఫీసు మెయింటైన్ చేయడం కానీ, పిల్లలకి నా దగ్గర పనిచేసే వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం కానివ్వండి, వీటికే పెద్దగా అవుతుందండి. మళ్ళీ నాకు ఏ విద్యలు రావండి, వేరే ఏ పని చేయడానికి ఉండదు. ఇంకా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గవ్వలు ఇవన్నీ చూడడానికే నేను ఉంది. నేను బయటికి పోయి ఏదో కాయ కష్టం చేసుకొని బ్రతకడానికి నాకు చేత కాదు. నాకు తెలిసిన విద్య ఇది ఒక్కటే. 9 మంది గురువుల దగ్గర అహర్నిశలు కష్టపడి నిద్రలేని రాత్రులు గడిపి ఈ విద్యలను నేర్చుకున్నాను. దీన్ని ఇంప్లిమెంట్ చేశాను, ప్రయోగించాను, సక్సెస్ అయ్యారు. చాలా మంది ఉన్నతంగా ఎదిగారు. ఎంతో మంది సక్సెస్ స్టోరీలు కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. అవసరమైన వాళ్ళు వాళ్ళని వీడియో తీసి నాకు ఇవ్వండి ఇస్తున్నారు, నేను చూపెడుతున్నాను. కొంతమందికి ఇష్టం లేదన్న వారిని వదిలేస్తున్నారు. నేను చెప్పేది అక్షరాల నిజం, తప్పు కాదు, ఇది నిజం. కాబట్టి ఒక్కసారి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మన పేరు బలాన్ని పెంచుకోగలిగితే ఈ పితృశాపాల నుండి విముక్తులం అవుతామండి. ట్రై చేయండి ఒక్కసారి. తల్లిదండ్రులు బ్రతికుండగానే మనం ఏం చేస్తామంటే వాళ్ళని పట్టించుకోము, వాళ్ళకు సరైనగా వాళ్ళకు ఆరోగ్యానికి ఖర్చు చేయము, డాక్టర్లకు చూపించము, వాళ్ళకి సరిగా తిండి పెట్టలేని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళని ఎప్పుడు కూడా అసహ్యించుకోవడం, కోపగించుకోవడం, కోప్పడడం, కొట్టడం, తిట్టడం ఇవన్నీ చేస్తుంటావు తల్లిదండ్రులను. అది వాళ్ళు స్వర్గస్థులు అయిన తర్వాత ఆ పితృశాపాలను కూడా మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అలా చేయడం వల్ల ఏంటంటే, పితృశాపాలు ఉండడం వలన ఏమవుతుందంటే మనం చేస్తున్నటువంటి ప్రతి వ్యాపారంలో నష్టాలు జరుగుతూ ఉంటాయి, ఆర్థికంగా వెనకబడిపోతూ ఉంటాం, మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది, రుణ బాధలు పెరిగిపోతాయి,
ఆస్తి తగాదాలు జరుగుతాయి, ఆస్తి పంపకాలలో జాప్యం జరుగుతూ ఉంటుంది, కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లో మెట్లు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతాయండి. కాబట్టి పితృశాపాల నుండి మనం విముక్తులు అవ్వాలంటే నేను చెప్పినటువంటి కొన్ని మార్గాలను అన్వేషించుకోగలిగితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.